హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన 2 న్యూస్లు అండి. సో అవేంటో మనకి అఫీషియల్గా సర్క్యులేట్ అయ్యే ఒక వెబ్ నోట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి షేర్ చేస్తాను చూడండి. ఎస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రీసెంట్గా మనకి లాస్ట్ డేట్ అయిపోయింది కదండి సబ్మిట్ చేయడానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి. బట్ చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేసినందుకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారండి. ఏం చెప్తుందంటే, ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఒక్క నిమిషం కొద్దిగా జూమ్ చేద్దాం. సో ఇన్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ గ్రూప్ 1 aspirants or applicants, the commission hereby decided to extend the last date for submission of online applications for various posts under group 1 services. నోటిఫికేషన్ మనకి ఇచ్చింది తెలిసిందే. 8/12/2023 ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మనకి 28th January 2024 వరకు మనకు అవకాశం కల్పిస్తున్నారు. అండ్ ఇదే లాస్ట్ అండి, ఇంకా ఎక్స్టెండ్ చేయమని క్లియర్గా చెప్తున్నారు చూడండి. దేర్ షల్ బి నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది న్యూస్ 1 అండి. న్యూస్ 2 చూసుకున్నట్లయితే మనకి ఇట్ మే బి నోటెడ్ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ప్రిలిమినరీ టెస్ట్ డేట్, దట్ ఈస్ ఆన్ 17th March 2024. ఓకేనా. అంటే చాలా మంది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారండి. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఎలక్షన్ హడావుడిలో పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అనుకున్నాం. బట్ మనం ప్రతిసారి కూడా వర్స్ట్ కేస్కే ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి 17th Marchనే ఎగ్జామ్ జరుగుతుంది అన్నట్టుగానే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎక్స్టెండ్ అయింది అనుకుంటే అదృష్టం, ఒకవేళ ఎక్స్టెండ్ కాలేదు అనుకుంటే దెర్ విల్ బి నో చేంజ్ అనమాట. ఓకేనా. సో ఈ రెండైతే న్యూస్లు ఉన్నాయండి మనకి. ఓకేనా. సో ప్రిపరేషన్ అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ప్రాపర్గా క్లాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఆర్ మీ యొక్క సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోండి, రివిజన్లు చేసుకోండి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఇన్ టైం రాసుకుంటే ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.